ఒక స్టడీ ఏమని చూపించిందంటే, ఒక యావరేజ్ యూత్ అంటే మన ఏజ్ వాళ్ళు ఫ్రమ్ 13 to 40 ఆ ఏజ్ వరకు యూత్ పీపుల్, యంగ్ పీపుల్ టచ్ దేర్ ఫోన్స్ ఆల్మోస్ట్ 5427 టైమ్స్ అ డే. ఒక రోజులో ఫోన్ని 5424 సార్లు ఫోన్ని వాడతారు. 27 సార్లు ఫోన్ని వాడతారంటండి. మనం అనుకోవచ్చు, ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ కౌంట్ బికాజ్ ఐఎమ్ వెరీ మచ్ ఫార్ ఫ్రమ్ మై ఫోన్ వదిలేస్తాను, నేను ఎక్కువ వాడున అనుకునే వాళ్ళు మన మధ్యలో ఉంటే గనక అటువంటి వారు కూడా 2617 సార్లు రోజుకి ఫోన్ని టచ్ చేస్తారంటండి. ఏ విధంగా? టైం కోసము స్వైప్ చేస్తాము, పైనుంచి నోటిఫికేషన్ బార్ కిందకి దించి ఎవరెవరు ఇవాళ నాకు గుడ్ మార్నింగ్ పెట్టారు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని నేను పెడితే తిరిగి నాకు పెట్టారా లేదా, ఇండిపెండెన్స్ డేకి హర్ రంగ్ తిరంగాకి మనం అందరూ సెల్ఫీ తీసుకొని పెట్టమని మనకు కాల్లో కూడా వస్తుంది కదా, అది పెట్టినప్పుడు ఎంతమంది రియాక్ట్ అయ్యారు, ఇవన్నీ మనము ప్రతిరోజులో అట్లీస్ట్ ఒక్కసారి వాడినప్పుడైనా మినిమమ్ ఆఫ్ 2000 స్వైప్స్ జరుగుతాయంటండి ఆఫ్ అన్ యావరేజ్ ఫోన్ యూజర్. మనం అంతగా వీఆర్ సో ఎంగ్రాస్డ్ ఇన్ అవర్ ఫోన్స్, వీఆర్ సో మచ్ ఎంగ్రాస్డ్ ఇన్ సోషల్ మీడియా, వీఆర్ సో ఎంగ్రాస్డ్ దట్ ఇట్ హ్యాస్ బికమ్ అ కన్జ్యూమింగ్ ఫైర్. సోషల్ మీడియా అనేది ఇట్ హ్యాస్ బికమ్ అ కన్జ్యూమింగ్ ఫైర్, మనలను కన్జ్యూమ్ చేసేదిగా మారిపోతూ ఉంది. అటువంటి రోజుల్లో అవి ఇంటరాక్టింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. బికాజ్ సోషల్ మీడియా హ్యాస్ ఇంపాక్టెడ్ అస్ ఇన్ మెనీ అ లాట్ ఆఫ్ వేస్. అంతే కదండి? డూ యూ అగ్రీ విత్ మీ? సోషల్ మీడియా మనలను ఏదో ఒక విధంగా ఇంపాక్ట్ చేయొచ్చు. ఇట్ మైట్ హ్యావ్ ఎంకరేజ్డ్ అస్, ఇట్ మైట్ హ్యావ్ ఇన్స్పైర్డ్ అస్, ఆర్ ఇట్ మైట్ హ్యావ్ డిస్కరేజ్డ్ అస్, ఇట్ మైట్ హ్యావ్ స్పాయిల్డ్ అస్ టు అన్ ఎక్స్టెంట్ దట్ వీ థింక్ వీ కాంట్ రిటర్న్ టు అవర్ నార్మల్ స్టేట్. అంత భయంకరమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోయినా సరే దెర్ ఇస్ దిస్ సొల్యూషన్ through which we can come out of this consuming fire called social media. Consume చేసేస్తూ ఉంది కదండి. Earlier when we had వీడియో గేమ్స్ ఒకటే వచ్చేవి, అక్కడైతే ఇట్ వాజ్ లిటిల్ యూసేజ్. దెన్ ఆ వీడియో గేమ్కి అడిక్ట్ అయ్యే కొద్దీ దాని యొక్క యూసేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందండి? ఐపాడ్స్ వచ్చినాయి మనకి. ఐపాడ్స్లో మ్యూజిక్ కోసం అని స్టార్ట్ చేస్తాము, కొత్త మ్యూజిక్ ఎక్కించుకోవడానికి బోల్డ్ టైం అది యూజ్ చేసి అలాగా వీ గాట్ ఎంగ్రాస్డ్ ఇన్ దట్. దెన్ కేమ్ దీస్ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి ఐ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ఎవ్రీ వన్ కదండి. పడుకుంటాము, లేవంగానే ఏం వెతుక్కుంటామండి? కళ్ళు తెరవక ముందే ఒకప్పుడు ఏం చేసేవారు? కళ్ళు తెరవగానే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు, లేకపోతే హూఎవర్ దే థాట్ వాజ్ గుడ్ లక్ ఫర్ దెమ్, వాళ్ళని చూసేవారు. బట్ వాట్ డూ వీ డూ నౌ? కళ్ళు తెరవగానే ఫోన్ కోసం వెతుక్కుంటూ ఉంటాం ఎక్కడ ఉంది అని చెప్పి. దట్ ఈస్ హౌ కన్స్యూమింగ్ ఇట్ హ్యాస్ బికమ్. అటువంటి ఈ లోకంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆవి ఇంటరాక్టింగ్ మనము ఈ యొక్క ఇంటరాక్షన్ అనేది నిజంగా ఇతరులతో ఉన్నదా? ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ఆన్ సోషల్ మీడియా? జస్ట్ బికాజ్ వీఆర్ ఆన్ సోషల్ మీడియా డజంట్ మీన్ వీఆర్ సోషల్. అందరితో ప్రేమ కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉంటే మనం సోషల్ మీడియాలో మాత్రమే అందరితో మాట్లాడినంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ వీఆర్ సోషల్. మనం అందరితో మాట్లాడుతున్నట్టు, నిజంగా ప్రేమిస్తున్నట్టు కాదు. బికాస్ అ లాట్ ఆఫ్ హేట్రెడ్ ఇస్ ఆన్ సోషల్ మీడియా రైట్ నౌ, ఇస్ ఆన్ ది ఇంటర్నెట్ రైట్ నౌ. వీ కెన్ సీ విత్ అవర్ ఓన్ ఐస్ కదండి. బికాస్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ థాట్ అటాక్స్. యూ మైట్ హ్యావ్ హర్డ్ దిస్ రాంగ్ అనుకుంటున్నారేమో, నేను తప్పు చెప్పాను అనుకుంటున్నారేమో. పీపుల్ ఆర్ హ్యావింగ్ థాట్ అటాక్స్. హార్ట్ అటాక్స్ ఎలాగనో థాట్ అటాక్స్ కూడా అలాగనే కలుగుతున్నాయి. కారణం ఏంటండి? ఓవర్ యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా. ఎలాగనైతే ఒక బాడీలో ఎక్కువగా ఒబీస్ అయిపోయినా, లేకపోతే హై ఫ్యాట్ డైట్ తీసుకున్న, డయాబెటీస్ వలనైనా, స్మోకింగ్ వలనైనా, లేకపోతే హార్ట్లో ప్రాబ్లం ఉండడం వలన ఎలా అయితే హార్ట్ అటాక్స్ కలుగుతున్నాయో, మన ఫోన్స్లో మన లైఫ్లో విపరీతమైన సోషల్ మీడియా యూసేజ్ ఆల్ త్రూ ద డే. వెనెవర్ వీఆర్ ఐడల్, వెనెవర్ వీఆర్ ఫ్రీ, ఫోన్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే థాట్ అటాక్స్ జరుగుతున్నాయండి. దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఐ మేడ్ అప్, నాట్ సంథింగ్ ఐ బ్రాట్ అప్. ఇట్ హ్యాస్ బిన్ ప్రూవ్డ్ ఇన్ అ స్టడీ by the same people who have created these social media apps. ఈ యొక్క యాప్స్ని ఎవరైతే తయారు చేశారో వాళ్ళే ఒక సిరీస్ తీశారండి, సోషల్ మీడియా ఎంత హార్మ్ఫుల్ అనేది. సో వీ కెన్ అండర్స్టాండ్ హౌ హార్మ్ఫుల్ ఇట్ ఇస్ ఫర్ అవర్ థాట్స్. మన థాట్స్కి, మన ఆలోచనలకి అది ఎంత హానికరమో మనం అర్థం చేసుకోవచ్చు. మనము చాలా లీజర్గా, చాలా నార్మల్గా ఎప్పుడు రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఎప్పుడు స్క్రోల్ చేస్తామండి? ఖాళీ ఉన్నది, లేకపోతే ట్రావెల్ చేస్తున్నప్పుడు, లేదంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే రీల్స్ స్టార్ట్ చేస్తాము, షార్ట్స్ స్టార్ట్ చేస్తాము. ఒక స్టడీలో హెల్త్ ఎక్స్పర్ట్స్ ఏమని చెప్పారంటే ఐడల్ సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్. ఏంటండి? ఐడల్ సిట్టింగ్ ఇస్ ద న్యూ
స్మోకింగ్. మనము స్మోక్ చేయొద్దు అని చెప్తే మనం చాలా గర్వపడతాం. నాకు అలాంటి అలవాట్లు లేవు, నాకు అటువంటి ఇవి లేవు కదా, నాకు కాదు అనుకుంటాం. బట్ ఐడల్ సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారండి. మనం ఎంతగా ఐడల్గా కూర్చొని రీల్స్ షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటామో, సోషల్ మీడియాలో ఉండిపోతామో, ఐడల్గా కూర్చొని అలాగనే సోషల్ మీడియా, పీపుల్ ఇన్ సోషల్ మీడియా, ఫ్రెండ్స్, రిక్వెస్ట్, ఇవన్నిటిలో ఆ వలలో చిక్కుకుపోయిన మనము వీఆర్ ఈక్వల్ టు స్మోకింగ్, వీఆర్ ఈక్వల్ టు స్మోకర్స్. ఎందుకంటే హెల్త్ ఎక్స్పర్ట్స్ దీన్ని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎలాగైతే ఎక్కువగా తీసుకోవడం వల్ల, ఎక్కువగా ఫ్యాట్ డైట్ తీసుకున్న వాళ్ళు ఆటోమేటిక్లీ ఎట్ సమ్ ఏజ్ వీ ఆల్ నో దట్ దే గో త్రూ అ హార్ట్ అటాక్. అవును కదండి. వాట్ హ్యాపన్స్, హార్ట్కి బ్లడ్ పంపించే ఆర్టరీస్ బ్లాక్ అవ్వడం వల్ల ఏమవుతుంది, హార్ట్ అటాక్ వస్తుంది. కొంతమంది వీ కెన్ సేవ్ అ ఫ్యూ పీపుల్, సమ్ ఆర్ డెడ్ ఆన్ ద స్పాట్. దట్ ఈస్ హౌ fatal it is. In the same way, thought attacks are the same. We might have gone to an extent, అది ముదిరిపోయి ఉండొచ్చండి. కొంతమంది మనం వీడియోస్ చూస్తే ఎంత భయం వేస్తుంది కదా. కొంతమంది పిల్లలు గేమ్ ఆడి అడిక్ట్ అయిపోయి హాస్పిటల్లో కూడా అలాగనే గన్తో కాలుస్తున్నట్టు, అలాగనే అరుస్తున్నట్టు, అలా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయిన పిల్లలు, వారికి వచ్చింది ఏంటండి, థాట్ అటాక్స్. ఇట్ హ్యాస్ గాన్ టు such a devastated state that they can't come out of it. మనం ఈరోజు జస్ట్ షార్ట్స్తోనూ చిన్నగానే ప్రారంభించవచ్చు, బట్ ఇట్ కెన్ గో వర్స్ టు ఎనీ ఎక్స్టెంట్ దట్ ఇట్ మైట్ గివ్ అస్ అ థాట్ అటాక్ అండ్ ఇట్ మైట్ kill us, destroy us mentally and spiritually, and most least physically also. Very importantly, మెంటల్గా మనలను కృంగదీస్తుందండి. యాజ్ అండ్ యాజ్ వీఆర్ గోయింగ్ ఇన్ టు సోషల్ మీడియా, దెర్ ఆర్ మెనీ రాంగ్ థింగ్స్ గోయింగ్ ఆన్ కదండి. మనము స్క్రోల్ చేస్తున్నప్పుడే, ఎర్లియర్ రీల్ స్టార్ట్ అయినప్పుడు చక్కగా డాన్సులు చేసేవారు, లేకపోతే పాటలు పాడేవారు, లేదంటే ఫ్యాషన్ అంతా చూపించేవారు, బ్యూటీ ఏదో చూపించేవారు, డ్రాయింగ్స్ చూపించేవారు, ఆర్ట్ చూపించేవారు. బట్ నౌ ఇట్ హెస్ గాన్ టు అ స్టేట్ దట్ ఎవ్రీథింగ్ హ్యాస్ అ డబుల్ మీనింగ్ అండ్ ఎవ్రీథింగ్ పొల్యూట్స్ అస్. ప్రతి దాంట్లో ఒక రాంగ్ మీనింగ్, అది మనల్ని మనల్ని మార్చేదిగా, దేవుని బాధ పెట్టేదిగానే ఉంది కదా. దెర్ ఆర్ some points that we have to raise when it comes to this addictive సోషల్ మీడియా యూసేజ్. వన్స్ అగైన్ ఐమ్ రిమైండింగ్ యూ, మీరు కనుక అనుకుంటా ఉంటే నేను అంత అడిక్ట్ అవ్వలేదు, నేను ఇంకా స్టార్ట్ చేశాను, ఇప్పుడే వాడుతున్నాను అనుకుంటే, ఆన్ యావరేజ్ ఒక లో యూజర్, తక్కువగా వాడేవాళ్ళు 2000 సార్లు రోజుకి అట్లీస్ట్ ఫోన్ని చూస్తారు, తలుచుకుంటారంటండి. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నీడ్స్ దిస్ వర్డ్స్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్. అంటే వాడడం తప్పని కాదండి, వీ నీడ్ టు హ్యావ్ అ సెట్ అ లిమిట్ టు దిస్, to an extent that it does not hurt us, that it doesn't hurt our spirit and our mental state. కొన్ని కారణాలు ఉన్నాయి. సోషల్ మీడియా ఎందుకు మంచిది కాదు అని మనకు తెలిసిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, దీన్ని తయారు చేసిన వాళ్ళే ఇవి చెప్పారండి. దాన్ని తయారు చేసిన వాళ్ళే ఇవి చెప్తా ఉన్నారు. ఎందుకు వాడకూడదు అన్నది చెప్తా ఉన్నారు ఈ రోజుల్లో. మీరు చూడొచ్చు, యూ కెన్ లుక్ ఇట్ అప్ ఆన్ గూగుల్. వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే, నెంబర్ 1, ఇట్ ఈస్ గెటింగ్ అడిక్టివ్ బియాండ్ లిమిట్. వాళ్ళు అనుకున్న లిమిట్ కన్నా పీపుల్ ఆర్ గెటింగ్ అడిక్టివ్. ఇంతకు ముందు ఏం చేసేవారండి, పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళతో కూర్చుంటే మనకు అర్థమవుతుంది. అమ్మమ్మ చెప్తా ఉంటారు, ఈ రోజుల్లో అయితే మీరు అన్నిటికీ ఫోటోలు తీసుకుంటున్నారు, ఈజీగా అలా తీసి క్లిక్ చేస్తున్నారు. మా రోజుల్లో అయితే చక్కగా ముందు రోజే, నెక్స్ట్ డేకి మేము మార్నింగే ఫోటోషూట్ ఉంటే చక్కగా తయారయ్యి అన్నీ జడలు వేసుకొని అంత కష్టపడి వెళ్తే లిమిటెడ్ ఫొటోస్, రీల్లో ఎన్ని ఉన్నాయో ఆ లిమిటెడ్ ఫొటోస్ వస్తాయి. మీరు చక్కగా ఇలా ఫోటో తీసేస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ దోస్ డేస్ అండ్ దీస్ డేస్. అప్పట్లో హౌ పీపుల్ యూస్ టు లవ్ ఈచ్ అదర్, ఆ రోజుల్లో హౌ దే యూస్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఈ రోజుల్లో ఎలాగైపోయినాం కదండి, ఫోన్ తీసుకొని ఎవ్రీ సింగిల్ థింగ్, దోశ అయితే ఫోటో, చట్నీ అయితే ఫోటో, ఇడ్లీ అయితే ఫోటో. ఈరోజు మా మమ్మీ పూరి చేసింది, నవ్వుతున్నారంటే స్నాప్చాట్ యూజర్సే మనం అందరం కదండి. స్నాప్చాట్లో 24 అవర్స్కి ఒక్కటి అప్లోడ్ చేయకపోతే మన స్ట్రీక్ ఏమవుతుంది, పోతుంది. మన అది అలవాటు చేసుకునే కొద్దీ ఏమవుతుందండి, మనం పోతాం, మన మైండ్ మెంటల్ స్టేట్ పాడైపోతుంది, మన స్పిరిచువల్గా దిగజారిపోతాం. వీ హ్యావ్ గాన్ టు అన్ ఎక్స్టెంట్ దట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బ్రేక్ఫాస్ట్ టు డిన్నర్ టు స్లీపింగ్ అండ్ వేకింగ్ అప్ అండ్ బ్రషింగ్ యువర్ టీత్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఐఎమ్ బ్రషింగ్ అని చెప్పి సెల్ఫీ తీసుకొని స్నాప్చాట్. ఆ స్టేట్కి వచ్చేసింది. ఇట్ హ్యాస్ గాట్ ఇన్ అడిక్టివ్ టు అ స్టేట్. ఈవెన్ ద క్రియేటర్స్ ఆఫ్ దోస్ యాప్స్ హ్యావెంట్ ఈవెన్ థాట్ ఆఫ్ ఇట్. అటువంటి స్థితికి వచ్చేసింది. ద నెక్స్ట్ రీజన్ వై దే వాంట్ టు రెడ్యూస్, వై దే వాంట్ పీపుల్ టు రెడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇస్ దే సే ఇట్ ట్రిగర్స్ సాడ్నెస్. బాధను అది తీసుకొని వస్తుందంటండి.
ఆటోమేటిక్గా కదా, ఎవరైనా ఏదైనా కొనుక్కున్నారని ఈ రోజుల్లో దిస్ దిస్ బాబీ ట్రెండ్ గోయింగ్ ఆన్, ఎవ్రీథింగ్ ఇస్ పింక్, అంతా కూడా పింక్తోనే చూపిస్తూ ఉన్నారు. అన్ని ప్రొడక్ట్స్ చూపిస్తారు. దేర్ ఆర్ అమేజింగ్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ షోన్ ఆన్ సోషల్ మీడియా, ఆన్ అవర్ ఫోన్స్. అండ్ మన దగ్గర ఉన్న దాంతో సంతృప్తి కన్నా ఎక్కువగా అది మన దగ్గర లేదు అన్న దాని ఆశ ఎక్కువైపోయింది, అంతే కదండి. ఇట్ హెస్ గాటన్ into us so much that it triggers sadness in us. అది వాళ్ళు కొనుక్కున్నారు, నా దగ్గర ఉండుంటే నేను కొనుక్కునేదాన్ని కదా. ఆ యొక్క సాడ్నెస్తో బాటు a very wrong thing has entered into us that is destroying us mentally because of the social media. ఏంటంటే జడ్జ్మెంట్, లాట్ ఆఫ్ జడ్జ్మెంట్ గోయింగ్ ఆన్ సోషల్ మీడియా కదండి. ఎవరైనా చక్కగా పాపం పిల్లలు డాన్స్ చేసినా కామెంట్స్ చేస్తారు కదా, పెద్దవాళ్ళు చేసినా సరే కమెంట్స్, ఏదైనా చిన్నవాటికి పెద్దవాటి ఆన్ సోషల్ మీడియా ఇట్ హెస్ గాటన్ టూ మచ్. ఆ జడ్జ్మెంట్ అనేది మనలో కలగకూడదండి. ఆ జడ్జ్మెంట్ మనలో కలిగినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ వీ హర్ట్ అదర్ పీపుల్, వీ హర్ట్ అవర్ సెల్స్. మనము చక్కగా మంచిగా చేస్తున్న వాళ్ళని హర్ట్ చేస్తాము, మనం కూడా చేయడము మానేస్తాం. ఎందుకు? మనం వాళ్ళపై వేలు చూపించాము, మనం ఇప్పుడు చేస్తే సరిగ్గా ఉండదేమో అని చెప్పి. ఈవెన్ వెన్ వీ హ్యావ్ ది ఆపర్చునిటీ to do something, we cannot do it because we are judging people so much on social media. దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారండి, యూసేజ్ని తగ్గించమని చెప్తా ఉన్నారు. ఆ యొక్క బాధ, అనవసరమైన బాధ, అనవసరమైన యాతన అంటారు కదండి, అనవసరంగా ఆ యొక్క వేదన మనకెందుకు? అవతల వాళ్ళకి ఉన్నప్పుడు మన దగ్గర ఆ యొక్క వస్తువు లేకపోతే వాట్ ఎవర్ దే ఆర్ అడ్వర్టైజింగ్, when it is not here, this is all a scientifical study and these points have been brought out through that. So when we are overreacting to social media, when we are overly engrossed in social media to a level that it triggers our sadness and it lessens our well-being, then it's better we let go of it, isn't it? మనం పూర్తిగా విడిచిపెట్టాలి అని కాదండి, there should be a set limit to it. మనం ఏం చూస్తూ ఉన్నాము, ఏం చేస్తూ ఉన్నాము, when we are commenting, ఒక కమెంట్ పెట్టినా లేకపోతే ఒక వీడియో మనం పెట్టినా, ఒక లైక్ మనం కొట్టినా, డిస్లైక్ చేసినా, జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ హార్డ్ వర్క్ ద పీపుల్ మైట్ హ్యావ్ డన్. జస్ట్ ఇమాజిన్ వాళ్ళు చేసిన దాంట్లో ఫ్రమ్ వాట్ పాయింట్ ఆఫ్ వ్యూ దే హ్యావ్ థాట్. మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు కరెక్ట్ అని జడ్జ్మెంట్ చేయడం కన్నా, అవతల వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించారు, ఎందుకు వాళ్ళది కరెక్ట్ అనుకున్నారు అని ఆలోచిస్తే, వీ విల్ స్టాప్ టైపింగ్ దట్ రాంగ్ కమెంట్, వీ విల్ స్టాప్ టైపింగ్ దోస్ రాంగ్ వర్డ్స్, వీ విల్ స్టాప్ టైపింగ్ దోస్ డిస్కరేజింగ్ వర్డ్స్ దట్ విల్ క్రష్ ది అదర్ పర్సన్. ఆ స్థితికి ఎందుకు వస్తుందంటే, వీఆర్ వెరీ జడ్జ్మెంటల్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. మంచిగా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాల్సిన లోకంలో ఒకరినొకరు ప్రోత్సహించి అందరూ చేతులు పట్టుకొని కలిసి చేయాల్సిన పనులు అందరూ ద్వేషించుకొని విడిపోతూ ఉన్నారంటే, ఐ వుడెంట్ సే ది ఓన్లీ రీజన్ ఇస్ సోషల్ మీడియా, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఒక కారణము ద డిఫరెన్సెస్. And the bar is set so high on social media that we have physical insecurities. ఇంతకు ముందు చక్కగా ఒకప్పుడు మనం చూసినట్లయితే పాత వీడియోస్, పాత ఫొటోస్, మన పెద్దవాళ్ళు చూస్తే వాళ్ళు చక్కగా లావుగా ఉన్న అన్ని పిక్చర్స్ అన్నీ మంచిగా, అందరూ వాళ్ళ గురించి మంచిగా. ఈ రోజుల్లో అమ్మాయి లావుగా ఉంటుంది తనే కదా, అమ్మాయి నల్లగా ఉంటుంది తనే కదా, బాగా పొడవు ఉంటుంది అమ్మాయి, ఎవ్రీథింగ్ ఇస్ పాయింటెడ్ అవుట్ విత్ అన్ ఇన్సెక్యూరిటీ. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏమని చూపిస్తున్నారు, సన్నగా ఉండాలి, తెల్లగా పొడవుగా, అలాగునుంటేనే మంచిది అని చెప్పేసి. ఆల్ ఆర్ బ్లెమిషెస్. మన బ్లెమిషెస్ కానీ ఒక చిన్న మచ్చ వచ్చినా సరే దాన్ని ఎందుకు మనము ఫ్రీగా చూపించుకోలేకపోతున్నాము? బికాస్ ఆఫ్ సోషల్ మీడియా ఇండ్యూస్డ్ ఇన్సెక్యూరిటీ. సోషల్ మీడియా ఒక ఇన్సెక్యూరిటీని తీసుకొని వస్తుంది. బీట్ స్ట్రెచ్ మార్క్స్, బీట్ స్కార్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే సే టు నార్మలైజ్ ఇట్. బట్ ఆన్ ది అదర్ టర్న్ ఏం చేస్తున్నారండి, ఓన్లీ దోస్ పీపుల్ దట్ ఆర్ షోన్ యాజ్ పర్ఫెక్ట్ ఆన్ సోషల్ మీడియా, వాళ్ళే మనం ఒక బెంచ్ మార్క్గా తీసుకొని అలా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. వాట్ హ్యాస్ గాడ్ గివెన్ అస్? హౌ హ్యాస్ గాడ్ క్రియేటెడ్ అస్? ఇఫ్ వీ ఎన్హాన్స్ దట్ ఈస్ ఫైన్. దేవుడు మనం ఎలా తయారు చేశాడో దాన్ని ఎన్హాన్స్ చేసినప్పుడు అది బాగానే ఉంటుంది. దానికి బదులుగా దేవుడు నన్ను ఇలా తయారు చేశాడు, వై డు ఐ హ్యావ్ దీస్ స్కార్స్, వై ఆమ్ ఐ సో షార్ట్, వై ఆమ్ ఐ సో డార్క్, వై ఆమ్ ఐ సో వైట్, వై ఆమ్ ఐ సో టాల్, వై ఆమ్ ఐ లైక్ దిస్, వై ఈజ్ మై ఫ్యామిలీ లైక్ దిస్ అని ప్రతి దాని గురించి ప్రశ్న, జడ్జ్మెంట్, ఇన్సెక్యూరిటీ వస్తుందంటే దే సే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. దాన్ని వాడడం మానేయమని మరలా చెప్పట్లేదండి, ఒకటే చెప్తున్నాను, దే షుడ్ బి అ సెట్ లిమిట్. వెన్ వీ సీ సంథింగ్, when the bar is set high, just say వాళ్ళు కాబట్టి they were created that way, they are good looking, God has created me this way, I am good looking, I look good just the way God has made me. Do you trust this? Do you believe this? దేవుడు మిమ్మల్ని ఎలా తయారు చేశారో అలా మనం చాలా అందంగా ఉన్నాము. నమ్ముతున్నారా అండి? నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా,
అందుకని ఆన్లైన్లో కనిపించే లేకపోతే ఎక్కడో కనిపించే వాళ్ళతో నేను అలా ఉండాలి, అలా అవ్వాలి అనే ఆలోచన కన్నా దేవుడు నన్ను ఇలా తయారు చేశాడు, ఆయనకి స్తోత్రం అని ముందుకు వెళ్ళిపోతే వీ విల్ నాట్ అలౌ దిస్ థాట్ అటాక్ టు హ్యాపెన్ ఇన్ అస్. థాట్ అటాక్, మన థాట్స్ పైన ఇది ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. దీస్ మైట్ సీమ్ లైక్ సింపుల్ వర్డ్స్ బట్ దే హ్యావ్ అ హ్యూజ్ మీనింగ్ ఆన్ ది ఇన్సైడ్. దే మైట్ డ్యామేజ్ అ లాట్. అందుకనే నిజంగా ఈ యొక్క సోషల్ మీడియాని యూజ్ చేస్తూ ఉన్నప్పుడు సెట్ లిమిట్స్ పెట్టుకోవాలి. ఎందుకు హార్ట్ అటాక్ రాకుండా చేయాలంటే ఏం చేస్తూ ఉంటారండి, చక్కగా మటన్ మానేస్తారు. మటన్ తినడం వల్ల, లేకపోతే మీట్ ఎక్కువ రెడ్ మీట్ తినడం వల్ల, ఓవర్ వెయిట్ అయిపోవడం వల్ల, డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం వల్ల, అతిగా స్మోక్ చేయడం వల్ల, ఇంకా చాలా రీజన్స్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అందుకనే అది రాకుండా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారండి, మటన్ ఎప్పుడో అప్పుడప్పుడు తినటము. స్మోకింగ్ కాదండి, మటనే అప్పుడప్పుడు తినడము, రెడ్ మీట్ కానీ ఇటువంటివి. స్మోకింగ్ నుంచి దూరంగా ఉండమని చెప్తా ఉంటారు డాక్టర్స్ కదా. అనేకమైన ప్రికాషన్స్ తీసుకుంటాం. మరి మన థాట్ అటాక్ని కాపాడుకోవడానికి ఎందుకు ప్రికాషన్స్ తీసుకోకూడదు, మన థాట్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి ఎందుకు ప్రికాషన్స్ తీసుకోకూడదు అని అడుగుకుంటే, మనలో మనము ప్రశ్నించుకుంటే కనుక మనమే వీ కెన్ సెట్ లిమిట్స్ టు వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద రాంగ్ వే ఆన్ సోషల్ మీడియా. Also, let us take just a few minutes before we end this. On social media, ఇంతకు ముందు there was Mario, there was good games, all those pleasant games. Now we can say everything, every game you download, either you kill someone or you beat someone and you run away. That is the game that we are seeing now కదండి. అటువంటి గేమ్స్ ఉంటా ఉన్నాయి. అవి ఎంతగా మన థాట్స్ మీద అటాక్ చేస్తాయంటే ఆటోమేటిక్లీ వీ విల్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్ అవుట్ సైడ్. దానిలో ఏదైతే చూస్తూ ఉన్నామో దాన్ని బయట ఫాలో అవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. నేను 10th గ్రేడ్ చదువుతా ఉన్నప్పుడు ఒకరోజు మనకి ఫ్రెండ్షిప్ డే తెలుసు, వ్యాలంటైన్స్ డే తెలుసు, ఇంకా ఇండిపెండెన్స్ డే తెలుసు, గాంధీ జయంతి, ఇలా మనకి పబ్లిక్ హాలిడేస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ స్పెషల్ డేస్ మనకి తెలుసు కదండి. సడన్గా స్కూల్లో ఒక స్పెషల్ డే స్టార్ట్ అయిందండి 10th క్లాస్లో, స్లాప్ డే అని. ఏం చేసేవారో తెలుసా అండి, ఇలా కూర్చొని చదువుకుంటూ పాటని తగలేదు. ఏంటి అంటే హ్యాపీ స్లాప్ డే అని చెప్పేవారు. తిరిగి కొట్టే లోపల వాళ్ళు వెళ్ళిపోయేవారు, మనం కొట్టలేము. అందుకని అలా కూరుకొని మొత్తం ఈ స్టార్ట్ చేసిన బ్యాచ్ అంతటిని ప్రిన్సిపల్ దగ్గర తీసుకొని వచ్చారు. హూ టోల్డ్ యూ దట్ ఇట్ ఇస్ స్లాప్ డే అని చెప్పి ప్రిన్సిపల్ అడిగారు. హూ టోల్డ్ యూ, మీకు ఎవరు చెప్పారు ఇలా స్టార్ట్ మొత్తం అందరికీ ఆల్రెడీ అప్పటికే న్యాచురల్గా బ్లష్ వచ్చింది అందరికీ. మొత్తము ఇలా రెడ్ అయిపోయినాయి అనమాట, చెవుల నుంచి అందరికీ గుయ్యి అంటున్నాయి. అప్పటికే అక్కడికి వచ్చి హూ టోల్డ్ యూ టు స్టార్ట్ దిస్, మీకు ఎవరు చెప్పారు ఇది స్లాప్ డే అని చెప్పి అంటే, వి సా వీడియో ఆన్ యూట్యూబ్ మ్యామ్, మేము వీడియో చూసాము దట్ ఇట్ ఇస్ స్లాప్ డే, నేను అంతా అనౌన్స్మెంట్ చేశారు అందుకే వాళ్ళు సెలబ్రేట్ చేశామన్నారు. ఇస్ ఇట్ ఎనీ గుడ్? ఏదైనా మంచి జరుగుతుందా? గట్టిగా తగిలితే ఏమైనా డ్యామేజ్ అవుతే ఏం చేస్తారండి? దే విల్ జస్ట్ గో అవే and the person who has eaten it, the person who has taken it, they might be damaged for life kada, లేకపోతే it might be life threatening. అది ఎక్కడి నుంచి ఇండ్యూస్ అయింది? సోషల్ మీడియా నుంచి స్టార్ట్ అయిందండి. ఎవ్రీ ట్రెండ్ వస్తే మనం అందులో ఉండాలి అనుకుంటా ఉంటాం కదా. ట్రెండ్ రాగానే నేను చేయాలి. వాట్ ఈస్ ఇండ్యూసింగ్ దిస్? సోషల్ మీడియా. సోషల్ మీడియా యొక్క చెడు మాత్రమే చెప్పాలనుకోవట్లేదు. సోషల్ మీడియా ద్వారా దెర్ ఇస్ గుడ్ ఆల్సో కదా. మనం సువార్త చేయగలుగుతున్నాము, పాటలు పాడగలుగుతున్నాము, వాక్యాన్ని షేర్ చేయగలుగుతున్నాము, అనేక మందిని ఎంకరేజ్ చేసేవి ఉన్నాయి, ఆర్ట్ని ఎంకరేజ్ చేసేవి ఉన్నాయి, అనేక మంది హెల్త్ యొక్క సజెషన్స్ ఇవ్వడానికి ఉన్నాయి, డాక్టర్స్ పేజెస్ ఉన్నాయి, చాలా మంచివి కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ బియాండ్ దిస్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ రాంగ్ థింగ్స్ ఆన్ సోషల్ మీడియా. దాన్ని ఎక్కడి వరకు లిమిట్ చేసుకుంటాం అన్నది ఇట్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎలా అయితే ఒక బ్యాలెన్స్ డైట్తో హార్ట్ అటాక్ని మనం కాపాడుకోవడానికి ట్రై చేస్తామో, అలాగనే ఒక బ్యాలెన్స్డ్ సోషల్ లైఫ్ ద్వారా మనం కూడా ఒక థాట్ అటాక్ని ఆపడానికి ప్రయత్నించాలి, కష్టపడాలి. బికాస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద హార్ట్ ఇస్, దట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ ఇస్ ద థాట్. మన హార్ట్ ఎంత ఇంపార్టెంటో మన ఆలోచన కూడా అంతే ఇంపార్టెంట్. ఏదైనా చేయాలనుకుంటే మొదట ఆలోచనతోనే కదా ప్రారంభమవుతుంది. అటువంటి ఆలోచనే చెడిపోయి, కృంగిపోయి, నీరసించిపోయిన ఆలోచన విధానముతో ఉంటే గనక ఇంకెక్కడ ముందుకు సాగగలం? ఎక్కడ మనం ఇతరులను బలపరచగలము? దేవుడు చెప్పినట్లుగా ఎలా ఇతరులను ప్రేమించగలము?
అందుకని ఈ యొక్క థాట్ అటాక్ నుంచి తప్పించుకోవాలంటే ఏ విధంగా సోషల్ మీడియాని వాడాలి అనేది ఒక 2 పాయింట్స్ మాత్రం మనం చూసుకుందామండి. ఏ విధంగా సోషల్ మీడియాని వాడాలి టు అవాయిడ్ థాట్ అటాక్స్. నంబర్ 1, రిమెంబర్ గాడ్ సీజ్ యూ. దేవుడు చూస్తున్నాడని మరచిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాలి. వెన్ ఎవ్రీథింగ్ ఇస్ డార్క్, వెన్ ఎవ్రీథింగ్ ఇస్ నో వన్ ఇస్ అరౌండ్, what are we looking in our phones? What are we watching on our phones? People are addicted to the worst stuff on social media that they are shamelessly proclaiming it outside. షేమ్ లేకుండా, సిగ్గేం అనిపించకుండా అసహ్యమైన వాటి గురించి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. వాట్ ఆర్ వి వాచింగ్? దాన్ని చూసినప్పుడే వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇట్ కదా. దాని ద్వారా మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం కూడా అలా చేయాలి. ఇట్ ఈస్ నాట్ రాంగ్ బికాజ్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఇట్. అందరూ చేస్తున్నారు, అది ట్రెండే, నేను చేయొచ్చు అనుకుంటే కనుక మనల్ని మొత్తం నాశనం చేస్తుంది ఇది. అందుకనే రిమెంబర్ దట్ గాడ్ సీస్ యూ. కెన్ వి రీడ్ జెనసిస్ చాప్టర్ 3:7? ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుదామండి. ఏలే అనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమై తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చదువుదామండి ఇంకా. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. చాలండి, ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావనెను. దే నో వాట్ దే హ్యావ్ డన్ రాంగ్ అండ్ దే హ్యావ్ హిడెన్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి దాక్కుందాం అనుకున్నారు. దేవుడు ఆ యొక్క తోటలోకి సంచరించినప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడండి, ఆదామా ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? దేవునికి తెలియదా అండి? కాంట్ గాడ్ సీ వేర్ యాడమ్ ఇస్? డజంట్ హీ నో వేర్ యాడమ్ అండ్ ఈవ్ హ్యావ్ హిడెన్? ఆయనకి తెలుసు వారు ఎక్కడున్నారో, బట్ హీ వాంటెడ్ టు రిమైండ్ దెమ్ వేర్ దే ఆర్. చాలాసార్లు మనల్ని అడిగినప్పుడు వి రిమెంబర్, ఎక్కడున్నాను, అవును కదా, ఇక్కడ నుంచి ఉన్నాను ఏంటి అని చెప్పి మనం ఎలా అయితే చెక్ చేసుకుంటామో అలాగనే ఇన్ దర్ స్పిరిచువల్ స్టేట్ దే హ్యావ్ ఫర్గాటన్ వేర్ దే ఆర్ హిడెన్. అలాంటి స్థితిలో దేవుడు అడుగుతా ఉన్నాడు, ఎక్కడున్నావు ఆదాము అని. నాట్ బికాస్ హీ కెనాట్ సీ, నాట్ బికాస్ హీ డజంట్ నో, హీ నోస్ వేర్ యాడమ్ ఇస్. మనం కూడా ఎక్కడున్నామో దేవునికి తెలుసండి, ఏం చూస్తున్నామో ఆయనకు తెలుసండి. ఆయన ప్రతి అడుగును చూస్తున్నాడు. ఆయన వద్దన్నది మనం చేస్తూ ఉంటే కూడా ఆయన చూస్తున్నాడు. ఆయనకు తెలియదా? నేను చాలాసార్లు మనుషులు లేరు కదా నేను చూడొచ్చు, మనుషులు లేరు కదా నేను చేయొచ్చు, మనుషులు లేరు కదా నేను ఇందులోంచి ఇంకొకరిని గాయపరచచ్చు అని అనుకుంటా ఉంటాం సోషల్ మీడియాలో. But God is watching every dislike that you are giving, every wrong comment that you are doing, whatever it is. మీ ఫ్యామిలీకి అయినా ఒక రాంగ్ టెక్స్ట్ కానీ, తిడుతూ ఒక టెక్స్ట్ కానీ, హర్ట్ఫుల్ టెక్స్ట్ కానీ, రాంగ్ ఎమోజీస్ కానీ, ఏదైనా తప్పుడుగా ఇంకొకరికి పంపించేటప్పుడు జస్ట్ రిమెంబర్ వైల్ యూర్ టైపింగ్ దట్ గాడ్ ఈజ్ వాచింగ్. మనం ఒక తప్పుడుగా పంపించేటప్పుడే దాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చూస్తున్నాడనే భయము ప్రతి చోట మనకుంటే కనుక మనం జాగ్రత్తగా వాడగలుగుతాము. ఈ యొక్క థాట్ అటాక్ నుంచి తప్పించుకోగలుగుతాం. ఒక హాస్టల్లో సడన్గా ఒక ఫీస్ట్ పెట్టారండి. ఫీస్ట్ పెట్టి అక్కడ డెజర్ట్స్లో 2 ఐటమ్స్ పెట్టారనమాట. అంటే స్వీట్ ఐటమ్స్ 2 పెట్టారు. ఒకటి ఫ్రెష్ యాపిల్స్, ఇంకొకటి కొంచెం దూరంలో ఉంటే అక్కడ చాకో చిప్ కుకీస్ పెట్టారు. పిల్లలందరూ ఏం చేస్తారండి? అందరూ, మనం కూడా అంతే కదా, చాకో చిప్స్ వైపే ఫస్ట్, కుకీస్ వైపునే వెళ్తారు. బట్ ద లైన్ హ్యాడ్ టు స్టార్ట్ హియర్. అందరూ చాలా ఆకలితో ఉన్నారు, అక్కడ వరకు వెళ్ళాలంటే అప్పుడేనా అని చెప్పేసి పిల్లలందరూ ఈ యాపిల్స్ కోసం కొట్టుకుంటా ఉన్నారు. కొట్టుకుంటే అక్కడున్న వార్డెన్ వచ్చి ఆమె అన్నది, నానా గాడ్ ఈజ్ వాచింగ్, దేవుడు చూస్తున్నాడు, ఒక్కొక్క యాపిలే తీసుకోవాలి, ఒక్క యాపిల్లే తీసుకోవాలి, దేవుడు చూస్తున్నాడు అని చెప్పిందండి. చెప్పగానే వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఒక పాప మాత్రం అక్కడి వరకు వెళ్ళే ఓపిక ఉన్నట్టుంది, వెళ్ళింది కుకీస్ దగ్గరికి. వెళ్ళిపోయి 2-3 తీసుకుంటుంది. తీసుకొని తన ఫ్రెండ్స్ని పిలుస్తుంది, రండి అన్నప్పుడు వీళ్ళందరూ వచ్చి, ఇక్కడ మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే దేవుడు అక్కడ యాపిల్స్ని చూస్తూ ఉన్నాడు, ఇక్కడ మనం ఎన్ని కుకీస్ అయినా తీసుకోవచ్చు అని చెప్తా ఉంది.
మనం కూడా అలాగనే అనుకుంటాం కదండి. చర్చ్లోనో, పేరెంట్స్ సమక్షంలోనో, స్నేహితుల సమక్షంలోనో అక్కడే అందరూ చూస్తున్నారు అనుకుంటాం గడ్డి. వేర్ ఎవర్ దెర్ ఇస్ నో వన్, ఎక్కడ లేని దగ్గర కూడా ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ యువర్ ప్రైవేట్ రూమ్, ఫ్రమ్ యువర్ ప్రైవేట్ స్పేస్ దట్ యు ఆర్ గివింగ్ సంథింగ్ ఆన్లైన్ టు పీపుల్, దట్ యు ఆర్ స్పీకింగ్ సంథింగ్ రూడ్ టు పీపుల్ ఆన్లైన్ ఆర్ హర్ట్ఫుల్ టు పీపుల్ ఆన్లైన్, రిమెంబర్ దట్ గాడ్ ఈస్ వాచింగ్ అండ్ వాట్ ఎవర్ వి సో దాట్ వీ విల్ రీప్. మనం దాన్నే కోసుకుంటాం. కాబట్టి జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడని జాగ్రత్తగా ఉంటూ మనము సోషల్ మీడియాని వాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. రెండవదిగా, వీఆర్ మేడ్ టు అండ్ హ్యావ్ ద పవర్ ఆఫ్ హీలింగ్. వీఆర్ మేడ్ టు హీల్. ప్రభు మనలను ఈ లోకంలో ప్రేమతో ఇతరులను బాగు చేయాలని, బాగు చేసే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. వీఆర్ మేడ్ విత్ ద పవర్ టు హీల్. దెన్ వై ఆర్ వీ హర్టింగ్ పీపుల్? వీఆర్ స్టాబింగ్ పీపుల్ ఆన్లైన్ కదా. ఇతరులను హాని చేస్తూ ఉన్నాం ఆన్లైన్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. అది కూడా విడిచిపెట్టి ప్రభువు కొరకు జీవించినప్పుడు ఆన్లైన్లో కూడా చక్కగా మనము సర్మన్స్ షేర్ చేయడము, పాటలు షేర్ చేసుకోవడము, చక్కగా సరదాగా మనం చేసిన ఆర్ట్స్, కుకింగ్ షేర్ చేసుకుంటే దట్ ఈస్ హెల్దీ ఫర్ అస్, హెల్దీ ఫర్ ద పీపుల్ దట్ ఆర్ వాచింగ్. వెన్ వీఆర్ స్పీకింగ్ అండ్ షేరింగ్ అబ్యూజివ్ వర్డ్స్, అబ్యూజివ్ స్టఫ్, వాట్ ఆర్ వీ డూయింగ్ అనేది ఒక్కసారి ఆలోచించుకొని, మనము సోషల్ మీడియా, మన ఫోన్ పట్టుకున్నప్పుడు, ఉదయమునే ఫోన్ తీసుకున్నప్పుడు దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? దాని ద్వారా మనకి ఏమైనా లాభం ఉందా? అండ్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా మనకి ఏమైనా లాభం ఉందా? ఆర్ ఇస్ ఇట్ జస్ట్ వేస్టింగ్ అ టైమ్? ఆర్ ఇస్ ఇట్ డూయింగ్ ద సేమ్ హార్మ్ దట్ స్మోకింగ్ డస్? స్మోక్ చేస్తూ ఉన్నవాడికి లంగ్స్ కాస్త పాడైపోయి గుండె ఆగిపోయి చనిపోతారు. రీసెంట్గా డాక్టర్స్ అందరూ చెప్తా ఉన్నారు ఒక వీడియోలో, స్మోకింగ్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ హార్ట్ అటాక్ అని. ఇప్పుడు ఏమంటున్నారండి? సిట్టింగ్ ఐడల్ అండ్ స్క్రోలింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్. మనం అదే చేస్తూ ఉంటే థాట్ అటాక్ ఇస్ కంపల్సరీ అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అందుకనే మనం యూజ్ చేసే సోషల్ మీడియాలో ఫోన్ని టచ్ చేసినప్పుడైనా ఒక టెక్స్ట్ ఆర్ ఎమోజీ ఆర్ వీడియో ఆర్ వాట్ ఎవర్ వీఆర్ షేరింగ్, ఏదైనా ఫార్వర్డ్ చేసేటప్పుడు కూడా జస్ట్ ఇమాజిన్, జస్ట్ రిమెంబర్, ఇఫ్ ద పర్సన్ దట్ హ్యాస్ బీన్ హర్ట్ ఇన్ దట్ వీడియో వాచెస్ ఇట్, హౌ విల్ దే ఫీల్? మనం చక్కగా అవతల వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని, అవతల వాళ్ళు కూడా మనతో కలిసి నవ్వుతారని ఒకటి షేర్ చేస్తూ ఉన్నప్పుడు అది చేసిన వాళ్ళు ఎంత గాయపరచబడతారో, ఇఫ్ దే కమ్ టు నో, ఆర్ హౌ మచ్ హార్డ్ వర్క్ దే మైట్ హ్యావ్ పుట్, ఆర్ హౌ గాడ్ మే హ్యావ్ లెడ్ దెమ్ టు డూ సంథింగ్ గుడ్. దాన్ని మనం చెడ్డగా షేర్ చేస్తూ ఉంటే హౌ మచ్ ఆఫ్ అ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ వీ టు ద సొసైటీ, అండ్ హౌ మచ్ ఆఫ్ అ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ వీ టు అవర్ సెల్ఫ్స్, దట్ వీఆర్ డ్యామేజింగ్ అవర్ సెల్ఫ్స్. మన యొక్క ఆలోచనలను చంపేవిగా, లేకపోతే డిప్రెషన్లోకి నడిపించే థాట్ అటాక్స్లోకి వెళ్లకుండా మనము కూడా కాపాడుకోవాలంటే జాగ్రత్తగా సోషల్ మీడియాని వాడాలి. అండ్ ఐ హోప్ ఆల్ దీస్ వర్డ్స్ వర్ యూస్ఫుల్ టు ఎనీ ఆఫ్ యూ, టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ ప్రే టు గాడ్ దట్ వీ విల్ స్టార్ట్ యూజింగ్ సోషల్ మీడియా in the right way to share God's word for His glory. Amen. Hallelujah.